వెల్కమ్ టు బన్నీస్ కిచెన్ 1990. ఈరోజు మనం చేసుకోబోయే ఐటెం వచ్చేసి ప్రాన్స్ కర్రీ. ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. కొంచెం వెరైటీగా చేయొచ్చు ఇది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. ముందుగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, వైట్ మసాలా, ధనియా మసాలా, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్, ఆయిల్, ప్రాన్స్ అండ్ కోకోనట్ మిల్క్. ఇప్పుడుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కగానే గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ వేసేసుకుందాము. అవి ఒకసారి కలిపేసుకుందాము. సరిపడా సాల్ట్ వేసుకుని మంచిగా కలిపేసుకుందాం. ఆనియన్స్ వేగినాయి. ఇప్పుడు మనము ప్రాన్స్ వేసేసుకుందాము. ప్రాన్స్ని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. అది వేగిపోయిందండి ప్రాన్స్. ఇప్పుడు దాంట్లోకి పసుపు, కారము వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు మనం గరం మసాలా, ధనియా మసాలా, వైట్ మసాలా 3 వేసేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు దానికి తగినంత వాటర్ వేసేసుకుని మనం సిమ్లో పెట్టేసుకుందామండి. దగ్గర పడే ముందు కొంచెం మనం కోకోనట్ మిల్క్ వేసేసుకుందాం. దాంట్లోకి వేసుకుని సిమ్లో పెట్టేసుకుని మనం దగ్గర చేసేసుకుందాం. మనకు ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకుందాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని మనం సర్వ్ చేసేసుకుందాము. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఈ కర్రీ బాగుంటుంది. ఈజీగా సింపుల్గా మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు కనుక మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.